జరిగిన పరిస్థితులన్నింటిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధురానికి వందనాలు అయ్యా. తండ్రి నాయన మా కుటుంబాలను అయ్యా వారి అవసరతలు తీర్చి, వారి రోగములు మాన్పి, ప్రమాదాల నుండి తప్పించి, జీవాన్ని దయచేసి, ఇరుకులలో విశాలత కలుగజేసి అయ్యా తండ్రి నాయన రోడ్డు ప్రమాదం, అగ్ని ప్రమాదం, విషపురుగుల ప్రమాదం అయ్యా తండ్రి అన్నిటి నుండి తప్పించి, రోగములను స్వస్థపరిచి అయ్యా తండ్రి నాయన మీరు సాక్షులుగా నిలబెట్టుకునే విధానం బట్టి వందనాలు. ఇంకను అయ్యా రానున్న రోజుల్లో నీ కొరకు మేము సాక్షులుగా బ్రతికే బ్రతుకు మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. ఏ సాక్ష్యం అయితే ఈరోజు నిలబడి మేము ఇక్కడ ఇస్తున్నాము, అదే సాక్ష్యం ప్రకారం మేము బ్రతికే సాక్ష్యము మాకు చివరి వరకు కొనసాగించండి. మా బ్రతుకు ఆశాంతము కూడా అదే సాక్ష్యం మా జీవితంలో నిలబడిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకుని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వాక్యంలోకి వెళ్దాము. మనము మ్యాక్సిమం ఇక్కడ కొత్త మందిరానికి వెళ్ళే లోపలే ప్రకటన గ్రంథం పూర్తి చేయాలనేది ఒక ఉద్దేశం. ప్రకటన గ్రంథం ఎప్పుడు ప్రారంభించాం? 2000 ఒక సంవత్సరం అవుతుంది కదా, సంవత్సరం అవుతుందా? కిందటి సంవత్సరం జనవరి 1కి స్టార్ట్ చేస్తాం. కిందటి సంవత్సరం జనవరి 1 ఆదివారానికి సంవత్సరము 7 నెలలు అవుతుంది. కాబట్టి పూర్తి చేయాలనే ఒక ఆలోచన, దేవుని చిత్తం ఎట్లా ఉంటే ఎట్లా అవుతుంది. రైట్. ఇక 22వ అధ్యాయాన్ని ఆ రోజు మనము వర్షంలో చాలా కంగారుగా చూసాం. దేవుడు చాలా విషయాలు అందరూ దాచి ఉంచాడు. నేను చదువుతున్నాను. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యము ప్రవహించుట బయలువెలుట ఆ దూత నాకు చూపెను. నాకు ఇక్కడ ప్రసంగకర్త ఎవరంటే యోహాను నాకు చూపించెను. ఆ నది యొక్క యువతల అవతల ఈవలను ఆవలను జీవవృక్షము ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయలు. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్క ఈ గొర్రెపిల్ల యొక్క ఈ సింహాసనము దానిలో ఉండను. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసలయందు ఉండను. రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, అవసరం లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ పరిశుద్ధ వాక్యం చేత దేవుడు మన వినికిడిలో మన హృదయములను గట్టిపరచునుగాక. ఆమేన్. దేవునికి వందనాలు. మరి యొక్క వాక్యము బట్టి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఈ వచనంలో చూడండి, పరలోక దర్శనం ఎక్కడి నుంచి 21 అధ్యాయము 22వ అధ్యాయము పరలోక దర్శనం. ఇంతవరకు లోకం ఎదురు చూసింది పరలోకం కోసమే కదా, అవునా? ప్రతి భక్తి యొక్క చివరి మూలం ఏంటంటే మోక్షము. అవునా? మోక్షము. వారు వారి భాషలో స్వర్గం అంటున్నారు, మనం మన భాషలో పరలోకము అంటున్నాం. నీ అంతిమ లక్ష్యం ఏమిటంటే నేను స్వర్గానికి చేరాలంటారు వారు. నీ అంతిమ లక్ష్యం ఏమిటంటే మనం పరలోకం చేరాలి అంటాము మనము. చేరాలా వద్దా? ఇంతకి దానికోసమే భక్తి. ఎప్పుడు కూడా భక్తి అనేది, ఈ విషయం చెబితే కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, ఈ భక్తి కేవలము నిత్య నరకమును తప్పించుటకే అంటే ఆశ్చర్యమే కదా. అవును. అసలు ఎందుకు? యహలోకంలో మనకు తోడు ఉండడానికి కదా భక్తి. యహలోకంలో మనల్ని కాపాడడానికి కదా భక్తి. మన అవసరాలు తీరడానికి కదా భక్తి. మనకు అభయం ఇవ్వడానికి కదా భక్తి అని అనుకుంటాం. ఇవన్నీ ఇక్కడవే. ఇక్కడ కాలం కొద్దిది, అక్కడికి వెళ్ళే కాలం ఎక్కువ. అర్థమవుతుందా? మనం అక్కడ నివసించే కాలం ఎక్కువ. కాబట్టి ఇప్పుడు ఎక్కువ దానికి భక్తి చేస్తున్నామా, తక్కువ దానికి భక్తి చేస్తున్నామా అంటే ఎక్కువ దానికి భక్తి చేయాలి. అంటే మనం మరణం తర్వాత దేవుడు తన రాజ్యంలో మనల్ని ప్రవేశింపజేసి నిత్య నరకము నుండి తప్పించి నిత్య రాజ్యం ఇచ్చుటకు భక్తి చేయాలి. దేవుని కానీ మనం ఏం చేస్తున్నాం? వైస్ వర్సాగా అంటే వ్యతిరేకంగా ఏం చేస్తున్నామంటే
ఇదిగో ఈ రోజుకు భక్తి, ఈ నెలకు భక్తి, ఈ పూటకు భక్తి, నా జీవితానికి చాలిది అని సరిపెట్టుకుంటూ మనం భక్తి చేస్తున్నాం. ఈ భక్తి మాత్రం ఈ లోకంలో చాలా మంది మోక్షము కొరకు చాలా మంది దేవుళ్ళని అనుసరిస్తున్నారు, కానీ ఈ భక్తి మాత్రం కేవలం ఆ దేవునితో నివసించటానికి మాత్రమే చేసే భక్తి. దేవుని స్తోత్రం. కాబట్టి మన కన్నులు ఎంతసేపు అదిగో పరలోక వాంఛ కలిగి ఉండాలి. ఏ వాంఛ కలిగి ఉండాలి? వాంఛ. ఒక ఆలోచన, నేను దానికి చేరతానా లేదా. మరొక ఆలోచన, ఇప్పుడే రాకడొస్తే నేను ఎత్తబడతానా లేదా. మరొక ఆలోచన, నా క్రియలు నా ఆలోచనలు సరిపోతాయా లేదా. ఇటువంటి ప్రశ్నలు పరలోక వాంఛ కలిగి ఉంటాయి. చూడండి, ఏదైనా ఒక విషయం మీద మనకు వాంఛ కలిగితే దాని గురించి పది ఆలోచనలు దాని గురించి. మనం ఒక ప్లాన్ కలిగి ఉన్నాం, ఒక కొత్త వ్యాపారం అనో, లేకపోతే ఒక కొత్త గృహం అనో, లేకపోతే ఒక కొత్త ఉద్యోగం అనో అనుకున్నాం. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి, నాకు కావాల్సింది ఎలా ఉంచుకోవాలి, అన్నీ కూడా ఊహలు. ఎందుకంటే మనం దానిని బట్టి ఆలోచన కలిగి ఉన్నాం కాబట్టి మన ఊహల్లో అదే నిండిపోయింది. ఇప్పుడు ప్రతి మనిషి పరలోక వాంఛను కలిగి ఉండాలండి. ఏ వాంఛను కలిగి ఉండాలండి? అది పరిశుద్ధాత్ముడు అంటాడు, ఈ వాంఛ కలిగిన వాడు ఎన్నడూ కూడా తప్పిపోడు. దేవుస్తాడు. ఎందుకంటే తన కన్నులు దేన్ని ఊహిస్తున్నాయి, దేన్ని ఆలోచిస్తున్నాయి అంటే అట్టి వానికి ఇదిగో నువ్వు లేవు, ఇదిగో నువ్వు అనుసరించు, ఇదిగో నువ్వు పాటించు, ఇదిగో నువ్వు తప్పిపోతున్నావు, ఇదిగో నువ్వు సరిదిద్దుకో అని ఎవ్వరు కూడా తట్టి లేపక్కర్లేదు. దేవుణ్ణి అనుసరించడానికి ఏ విధమైన ఆజ్ఞలు లేకుండానే, ఆర్డర్స్ లేకుండానే తనకు తానే స్వచ్ఛందంగా, మీరంటారు చూసినావా, ఆటోమేటిక్ మిషన్ అంటారు. ఆటోమేటిక్ మిషన్ మనం ఆన్ చేయాలి, అదే దానంతలో అదే. మనము భక్తి విషయంలో ఆటోమేటిక్ కావాలి. ఆటోమేటిక్ అవ్వాలంటే, మీరు నవ్వుతున్నారు కాబట్టి నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను మెసేజ్ పెడతా ఏమనంటే, ఇదిగో ఈ మీటింగ్ నువ్వు తప్పనిసరిగా రావాలి అంటే, బాబు తప్పనిసరిగా రావాలని మెసేజ్ పెట్టారు, అప్పుడు లేవడం కాదు, నువ్వు ఆటోమేటిక్ కావాలి. ఎందుకంటే మనం ఆదివారం ఎంగేజ్ అవ్వాలి, ప్రతి విషయాలకు కూడా ఆదివారం ఎంగేజ్. నేను అంటున్నాను ఇవన్నీ మామూలు ఉదాహరణలు, కానీ పరలోకానికి వెళ్ళటానికి కోసం ప్రతి ఒక్కరూ వాంఛ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రతి సందర్భంలో ఆటోమేటిక్ అంటే ఇప్పుడు ఎలాగా, నేను ఈ పని చేస్తున్నాను, ఈ దేవునికి ఇష్టకరమా లేదా, నేను ఈ మాట మాట్లాడుతున్నాను దేవునికి ఇష్టకరంగా ఉందా లేదా, ఈ రోజు నేను నా జీవిత కాలంలో 24 గంటల్లో నేను దేవుని కొరకు వెచ్చించింది ఎంత అని ఆలోచించు. ఇది ఆటోమేటిక్ థింకింగ్. ఇది ఎవ్వరు నేను ఆలోచన చేయనవసరం లేదు. ఈ పరిశీలన ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తా ఉంటావో అప్పుడు నువ్వు నీ గమ్యం ఎక్కడికి వెళ్తుందంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. కిరాణా కొట్టుకెళ్ళి సామాన్లు చెప్పావు, నువ్వు వెళ్ళేసరికి పొట్లాలు కట్టించినావు, తెచ్చిస్తావా? అలాగా చూసుకుంటారు, అది చూసావా, చూసుకుంటా. దాన్ని ఏమంటారు తెలుసా, చెక్ లిస్ట్ అంట, చెక్ చేసుకోవడం అంట. వాడు చదువుతాడు నువ్వు టికెట్, వాడు చదువుతాడు నువ్వు టికెట్, వాడు చదువుతాడు నువ్వు టికెట్, అన్నీ అయినాక పూర్తి అయినట్టు వస్తావు, అప్పుడే పేమెంట్ కదా, అవునా? మరి నీ జీవితానికి ఆత్మీయ స్థితి గురించి చెక్ లిస్ట్ ఏది? ఈ పరలోకం అనేది ఎంత అందంగా ఉంది. దాంట్లో ఒక రాజవీధి, దాంట్లో ఒక నది, విషయాలు ఆలోచిస్తున్నానా? రాజవీధి, ఒక నది, ఒక జీవవృక్షం యువతల అవతల, దానికేమో 12 కాపులు, ఆయా కాలం వచ్చేసరికి కాపు కాస్తున్నాయి, దాని ఆకులు స్వస్థతనిచ్చేవి, అందులో దేవుని సింహాసనం, అందులో దేవుడు దాని మీద కూర్చుండుట, ఆ సింహాసనం ఎదుట మనం ఉండుట, నిత్యం ఆయన ఆరాధించుట, ఇవన్నీ ఊహలుగానే మిగిలిపోయి ఊహించుకొని ఇక్కడ ఉంటుందా? ఉండద్దే. దేవుడు ఇవన్నీ ఈ పిక్చరైజేషన్ అంతా ముందుగా నీకు ఎందుకు ఉంచుతున్నాడు? ఈ అధ్యాయాలు చదివి అబ్బాయి అంత బాగా కట్టారని అనుకుంటావనా? 21వ వచనంలో దేవుడు చెప్పాడు, ఆ గోడలు ఎలా కట్టున్నాయి, ఆ పునాదులు ఎట్లా కట్టున్నాయి, ఆ గుమ్మాలు ఎట్లా కట్టున్నాయి అని నీకు వివరించాడు. ఆ వివరణ అంతా దేనికి? అబ్బా ఇంజనీర్ బాగున్నాడని చెప్పటానిక, లేకపోతే ఊహించుకొని విని ఊరుకోవడానికేనా? ఇంత విని, ఇంత నేర్చుకొని, ఇంత భక్తి చేసి ఆ పరలోకానికి నువ్వు హక్కుదారుడివి కాకపోతే ఏంటి పరిస్థితి? అంటే ఈ రోజు మన ఊహలో ఉంది, రేపొద్దున వాస్తవికతలోకి మనం వెళ్ళాలి కదా. నువ్వు వెళ్ళాలని చెప్పే దేవుడు ముందుగా చూపించాడు. చూపించకపోతే, చెప్పకపోతే నువ్వు నమ్మవు.
మన హృదయాన్ని బట్టి ఆయన చూపాడు. ఈయన ఎంత ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? యోహాన్ని చెప్పవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సృష్టి ఆరంభమున దేవుడు కలుగునుగా కంటే కలిగాయని ఎవరు సాక్ష్యం? ఎవరు ఉన్నారు సాక్ష్యం? ఉన్నారు? ఎవరైనా సాక్ష్యం ఉన్నారా? లేరు. మరి అంతానికి ఎందుకు సాక్ష్యం? ఇది వాస్తవం జరిగేది. ఇప్పుడు నేను నా తల్లి గర్భంలో పుట్టినాను, నన్ను ఎలా ఉయ్యాలు వేశారు, ఎలా పెంచారు, ఎలా చేశారు, ఇవన్నీ నాకు ఎవిడెన్స్ కావాలా? ఇప్పుడు అవ్వాలా? అవసరం లేదు. ఇక మీదట నాకు తోడు ఎలా ఉండబోతున్నారు, ఇక మీదట నేను ఎలా బ్రతకబోతున్నాను, ఇది కదా నాకు ఎవిడెన్స్ కావాలి. మీ పిల్లలు ఎంత ఎదిగొచ్చాక, మీరు అడుగు దాకా వచ్చాక ఏది నన్ను కన్నానన్నావు నాకు రుజువులు చూపించానంటే ఎవరిని అడుగుతారు? లేదా? అయిపోయిన దాని కొరకు మనకు రుజువులు అవసరం లేదు, జరగబోయే దాని కొరకు రుజువులు కావాలి. అవును కదా? ఏది చూపించి నేను నమ్మను అంటావు, ఏది అంటావు, ప్రతిదానికి రుజువులు అడుగుతాం. సృష్టికి ఏ మానవుడిని ఎందుకు రుజువు పెట్టలేదు దేవుడు? అవసరం లేదు. కానీ అంతం మాత్రం వాస్తవం, ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే సృష్టి ఆరంభాన్ని నువ్వు అనుభవించలేకపోవచ్చు, కానీ అంతాన్ని మాత్రం నువ్వు అనుభవించవలసి ఉంది. విషయాన్ని పట్టుకున్నావా? అంతాన్ని మనం అనుభవించవలసి ఉంది. అబ్బాయి నేను అక్కడి వరకు ఎక్కడ ఉంటానండి, నాకు ఇప్పుడు 48, మహాబతితో ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంతవరకు నాకు పని లేదండి, అర్థం అప్పుడే రాదని అనుకుంటానా? పోనీ ఒకవేళ సరే ఎలా చచ్చిపోతానో అలా చచ్చిపోతాను, కానీ కడమ తీర్పులో మళ్ళీ నన్ను లేపక మానట్లేదు దేవుడు. అవునా? కడమ తీర్పులో మనందరికీ సశరీరం ఇచ్చి లేపుతున్నాడా లేదా? మళ్ళీ ఆ రోజు కూడా ఏమంటున్నాడు? నువ్వు చేసిన క్రియలే అంటున్నాడు. తప్పించుకొని పోవటానికి ఎక్కడ తావులేదు. ఈ సత్యం లోకంకి చెప్తే లోకం అంగీకరించడం లేదు. అందుకే వ్యతిరేకత లోకంలో పెరుగుతాం. పోటీగా సత్యాన్ని ఢీ కొనడానికి ప్రయత్నిస్తున్నారు. సత్యాన్ని ఢీ కొట్టినా లేకపోతే సత్యాన్ని స్మాష్ చేసినా కానీ సత్యం కాకపోదు. అది ఎప్పుడు వాస్తవం అవుతుంది? ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ఇవన్నీ తగలబెట్టేసినా, ఇవన్నీ ఏం చేసేసినా కూడా సత్యానికి ఆధారం లేకుండా చేసినా కానీ జరిగేది జరగక మాంతదా? జరిగి తీరుతుందండి. ఎందుకని? బాహ్యమైన విషయాలను నాశనం చేయగలను, కానీ దేవుణ్ణి నాశనం చేసే శక్తి ఊరికే ఉందా? లేదు. దేవుడు ఎవరు? సత్యము నిత్యము. నిత్యాన్ని నాశనం చేసే శక్తిను, సత్యాన్ని నాశనం చేసే శక్తి ఎవరికైనా ఉందా? లేదు. ఇవాళ పిచ్చి ప్రయత్నం మనందరికీ. అబ్బాయి నేను వ్యతిరేకించేశాను, అబ్బాయి నేను అడ్డేసుకున్నాను, అబ్బాయి నేను ఆటంకం చేసేసాను అని అనుకునేట వాళ్ళ ఆత్మసంతృప్తికి కానీ సత్యాన్ని నిత్యాన్ని ఎన్నడూ కూడా స్మాష్ చేయలేము మనం. అవి జరగక మానవు. దేవుని స్తోత్రం కదా. అందుకని ఒక నరుణ్ణి ఆయన తీసుకొని పోయి చూపించి సాక్ష్యం ఇస్తున్నాడు, నీకు నాకు చూపాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. యోహాను ఒక్కడించుకోవాలి అక్కడ, నాకు చూపించాడు దేవుడు అని పరిశుద్ధాత్ముడు అలాగనే రాయించాడు. ఈ మాట నమ్మకం చక్కగా రాయి అన్నాడా లేదు? అన్నా. ఎందుకు సత్యమైన రుజువు కావాలి, ఎందుకు నమ్మకమైన రుజువు కావాలి అని అంటే ఇది జరగబోతున్నాను నమ్మాలి ఖచ్చితంగా. నిజంగా ఈ ప్రకటన జరుగుతున్నంతసేపు, ప్రకటన అనేది అసలు ప్రారంభించడమే నేను చాలా సమస్యలతో ప్రారంభించాను. ఈ ప్రకటన జరుగుతున్నంత వరకు నేను సమస్యల్లోనే పట్టబడుతున్నాను. మధ్యలో సంఘము వీగిపోయే పరిస్థితి, విశ్వాసము మరి అంతకుముందు విశ్వాసంగా ఉన్న వాళ్ళు జారిపోయే పరిస్థితి. అయ్యా ప్రకటింపబడుతుందేమో ప్రకటన, వారు ఎందుకు జారిపోతున్నారు అని ప్రశ్నించినప్పుడు ఇలాంటివే జరుగుతాయి. ప్రకటన ఎవరిని వినవదండి అపవాది. అర్థమైంది? శారీరకంగా నేను ఎంతో నలుగుబాటు పొందాను. ఎందుకంటే ప్రకటన ప్రకటిస్తున్నప్పుడు దాని కొరకు సిద్ధపడి మీ ఎదుటికి వస్తున్నప్పుడు నేను చాలా ఇబ్బందులు పడ్డాను. అప్పుడు నాకు అర్థమైంది ఇది ప్రకటన, కష్టపడాలంటే ఇది ప్రకటన, ఇది జరగవలసింది. సత్యమును మరుగు చేయడానికి అపవాది ప్రయత్నిస్తున్నప్పుడు చాలా చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు, శారీరకపరమైన ఇబ్బందులు, మానసికపరమైన ఇబ్బందులు, సంఘపరమైన ఇబ్బందులు అర్థమవుతుంది. ఎన్నో 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 చూశాను.
అయినా కానీ ముగింపుకి వచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనా కానీ దేవుడు ఇది జరుగుతుంది ఖచ్చితం. ఇప్పుడు పరలోకం అనేది ఇంత అందమైన పిక్చరైజేషన్ రేపొద్దు నువ్వు అనుభవించకపోతే ఎలా? ఆలోచించండి. అలా అది అనుభవించాలి అని అంటే ఇవాళ మనం ఉదాసీనంగా ఉండడానికి వీల్లేదు. ఆ ఆశను వాంఛను కలిగి ఉండాలి. ఆ వాంఛ ఆశ ఉన్నవాడికి ఇహలోక సంగతుల మీద ధ్యాస ఉండదండి. అర్థమవుతుందా? దేని మీద ధ్యాస ఉండదంట? ఇహలోక సంగతుల మీద ధ్యాస ఉండదు. ఇప్పుడు తాను ఏ భక్తి చేస్తున్నా పరలోక విషయమై పరలోకమందున దేవుని ముఖం చూసి చేసుకుంటా పోతాడంట. ఇప్పుడు అటువంటి వారికి మరి పురుగొల్పటం అనేది అవసరం లేదు. ఇంకా నువ్వు వాక్యం చదువు, ఇంకా నువ్వు వాక్యం నేర్చుకో, ఇంకా నువ్వు ప్రార్థన చెయ్యు అనే సంగతులు చెప్పడం వీల్లేదు. మనం ఏ కాలంలో ఉన్నామో తెలుసా? ప్రకటన అమలు కావడానికి చాలా తొందరలో దగ్గరలో ఉన్నాం మనం. ఇవాళకి కూడా అమ్మ బైబిల్ చదువు, అమ్మ ప్రార్థనకి రా, అమ్మ ప్రార్థన చేసుకో అనే సంగతులు నీకు వినిపించకూడదు. నువ్వు ఈ పాటికే పరిణితి చెందుంటా. ఎందుకంటే వర్తమానం రాబోతుంది. వర్తమానం అంటే జరగబోతుంది. అది అందులోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ఏమో మనలో చాలా మంది ఈ శరీరంతోనే దేవుడిని చూస్తామేమో చెప్పలేము. వాక్యం అట్లనే చెప్తుందా? మనలో చాలా మంది మనము ప్రభు వచ్చేసరికి నిద్రించము కానీ ఉన్న పాటనే దేవుడిని చూస్తామనండి. అంటే అది కొంతమంది జీవితంలో జరుగుతుంది ఖచ్చితంగా. రాకడ ఆలస్యం అయితే మనం ముందు వెళ్ళిపోతాం, కానీ రాకడ రేపే అంటే మనం ఉంటాం కదా, ఇలాగే చూస్తాం కదా. కాబట్టి పరలోకం గురించి పదే పదే చదవటం కాదు, కానీ దాని వాంఛన కలిగి ఉండాలి. ఈ రోజు నుంచి దేవుని స్తోత్రం. ప్రకటన మొదటి నుంచి ఇదిగో ఇన్ని శ్రమలు ఉన్నాయి, ఇదిగో దైవ లోకం ఇలా ఉంది, దేవుడు ఇలాంటి ఆకారంలో ఉన్నాడు. ఏ ఆకారము ఎలా వర్ణించాడు దేవుడు మొదటి అధ్యాయంలో ఆయన ఎలాగున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు. రెండవ అధ్యాయం నుంచి సంఘములకు ఉత్తరం రాసి మీరు అందరూ సర్దుకోవాలి అని చెప్పాడు. 4వ అధ్యాయంలో ఎత్తుబాటు జరిగింది, పరలోక రాకడ, ప్రభు రాకడ జరిగింది. ఇక అక్కడి నుంచి 5వ అధ్యాయం నుంచి ముద్రలు విప్పబడ్డాయి, శ్రమలు వచ్చాయి. ఈ శ్రమలన్నీ వర్తమానంలోకి రాబోతున్నాయి. ఇంకో కడమ వీటన్నింటినీ దాటి వచ్చామంటే 1000 ఏళ్ల పాలన వచ్చింది. 1000 ఏళ్ల పాలనలో కూడా అపవాది ఊరుకోలేదు, వేరెట్టాడు. అక్కడ కూడా చాలా మంది 1000 ఏళ్ల పాలనలో ఉండి చివరిలో కూడా నాశనం అయిపోయినారు. అంటే మన మీద ఎవరి దాడి ఉందని చెప్పాలి? అపవాది దాడి ఉంది. అంటే దాడి ఉందని మీరు నోట ఒకటి జ్వరం పెట్టుకోవడానికి వీల్లేదు. అపవాది మనల్ని గెలిచే అవకాశం మనం ఇవ్వకూడదు. మనము దేవునికి అంటు కట్టబడి ఉంటే అపవాది మన మీద జయం మాత్రం పొందదు. మీరు ఒక మాట చెప్పనా? ఒక మాట అమ్మా, బయట వారు వింటున్నారా? ఒక మాట చెప్పనా? ఒక రాయికి తాడు కట్టి చిన్నప్పుడు ఆడుకున్నారా? ఆడారేలాగా ఆడలేదా? ఒక రాయికి తాడు కట్టి ఇట్లా తిప్పుతూ ఉంటాం కదా, తిప్పుతూ ఉంటాం. ఎప్పుడైతే చెయ్యి వదిలేసామో ఆ రాయి ఎలా వెళ్ళిపోద్ది? నేను ఇందాక నుంచి తిప్పుతున్నాను కదా, అదే మార్గంలో ఉండదు, అలాగే తిరగదు, వెళ్ళిపోద్ది, ఎటో వెళ్ళిపోతాయి. నేను ఇందాక నుంచి కట్టి ఉంచిన మార్గంలోకి రాదండి, అది ఎటో వెళ్ళిపోయింది. మీరు ఎప్పుడైనా గమనించారు? అది రాయికి తాడు కట్టి ఇలా గిరగిర తిప్పుతున్నాను. ఒకవేళ ఎవరికి అనుభవం లేకపోతే ఒకసారి తిప్పి చూడండి, ఇంట్లో బయట కాదు, ఇట్లా తిప్పి చూడండి, అమాంతంగా వదిలేయండి, ఫాస్ట్గా అటు ఇటు వెళ్ళిపోద్దండి. నేను 5 నిమిషాల నుంచి తిప్పుతున్నాను, ఇలాగే ఉండు అని, కానీ అది ఉండలేదు, వదిలేసినట్టు ఎటు పోయింది. అంత త్వరగా వెళ్ళిపోయింది తెలుసా? దాని మీద నుంచి బయట ప్రభావం దాని మీద ఉంది. అందుకని నేను ఎప్పుడైతే వదిలేనో తప్పనే రాకుందనమాట. అలాగా ఈ లోకం మీద వాంఛ ఉంటే దేవుడు నిన్ను ఏదో వాక్యంతో పట్టి ఉంచుతున్నంతసేపు ఆ బిర్లో ఉంటావు అంతే. వాక్యంతో పట్టి ఉంచుతున్నంతసేపు, హెచ్చరికలతో పట్టి ఉంచుతున్నంతసేపు, మందిరంలో ఉన్నంతసేపు ఇదిగో ఈ సరౌండింగ్ లో ఉంటావు అంతే. ఒక్కసారి కానీ దేవుడు కానీ ఇలా చెయ్యి వదిలి చూశాడా ఇంకంతే, అడ్రస్ లేవు ఎక్కడో. అపవాది చెరలోనికి పోయే వారంగా ఉంటున్నాము. వాక్య జప్తి లేక, వాక్య సారం మనలో లేక ఉన్నాం. అలా అయితే మన పరలోకానికి వారసులు కానేక. ఒక మాట వినండి, ఏమున్నదంటే అందులో ఇక శాపగ్రస్తమైనది ఏది కూడా లేదంటే. చూసారా? శాప
లేనిది ఏది లేదు. జీవవృక్షం ఉన్నదంట. అదేమో 12 నెలలకు 12 కాపులు వస్తాయంట. ఈ మాట కిందటి వారం దేవుడు వివరించినాడు. మీకు గుర్తుండి ఉండవచ్చు. అసలు పరలోకంలో ఆకలి లేదన్నారు కదండి. ఈ కాపులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు అని అంటే, ఆకలి లేదు కానీ తినేవారు తినవచ్చు. అర్థమవుతుందా? ఆ రోజు జీవవృక్ష ఫలములు తినకూడదని ఆంక్ష. కానీ ఈరోజు ఏ వృక్షం అయితే వద్దు దేవుడు వద్దన్న తర్వాత దాని వాంఛకెళ్ళి నాశనం తెచ్చుకున్నావో అది రేపొద్దున సమృద్ధిగా నీ కళ్ళ ముందు ఉంచబోతున్నాడు. దేవుని స్తోత్రం కదా. ఎందుకు ఉంచాడు అని అంటే అందుకే, జయించిన వాణిని నేను జీవవృక్ష ఫలములు తిననిద్దును అన్నాడు. ఆ రోజు తినొద్దని చెప్పాడు, ఈరోజు తిను అని దేవుడు అందుబాటులోకి ఇస్తా ఉన్నాడు. అంటే వద్దన్నప్పుడు వింటే అర్థమవుతుందా? మనం కావాలనుకుని పరిగెడితే అది మనకు నాశనమే. వద్దనుకుని నిలబడిపోతే దేవుడు నీకు ఏది కావాలో అది నీ ఒళ్ళోకి తీసుకొచ్చి ఇస్తాడండి. అది జీవిత సత్యం. అది పరలోక సత్యాలే విను, కానీ జీవిత సత్యాన్ని కూడా పరిశుద్ధాత్ముడు చెప్తున్నప్పుడు నేర్చుకో. ఏదో కావాలనుకుని పరిగెడతాం పరిగే మిగిలింది. కానీ నువ్వు ఆ రోజు ఆశించి పడిపోయావు. కానీ ఈరోజు నేను దాన్ని తీసుకొచ్చి నీ అందుబాటులో పెడతాను. ఇప్పుడు ఈ రోజు నీకు హాని చేయదు అన్నాడు. దేవుని స్తోత్రం. ఒక ఉదాహరణ, నిర్గమాకాండంలో ఆకాశం మీద నుండి మన్నా కురిచి వచ్చినప్పుడు మోషే వాళ్ళందరికీ చెప్పాడు ఏమనంటే, ఏ రోజుకి ఆ రోజే కూర్చుకోండి అని చెప్పాడా లేదా? చెప్పాడు. ఏ రోజు ఆ రోజే కూర్చుకోండి అని అంటే, నాలాంటి తెలివైన వాళ్ళు ఉంటారు, అందరూ మీలాగా ఉంటారా? నాలాంటి తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ రోజు ఆ రోజే ఎందుకు, 2 రోజులు నిల్వ ఉంచుకోవచ్చు కదా, ఎవ్వరికి పొరలేకపోయినా నాకు ఉండద్దా అని చెప్పి కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకున్నాడు. అక్కడ కింద రాసి ఉంది ఏమనంటే, ఎక్కువగా కూర్చుకున్న వారికి మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. ఏమిటా విచిత్రం? అదంతా దేవుని ఆజ్ఞ. సరే, మళ్ళీ వచ్చాడు శనివారం నాడు. ఎవరు? మోషే. ఏ ప్రజలారా వినండి, ఈ రోజు మీరు వెళ్ళి ఈ రోజుకే కాదు ఆదివారానికి కూడా తెచ్చేసుకోవాలి వేళ అన్నాడు. అప్పుడు మొన్న తెచ్చుకుంటే పాడైపోయింది కదా. అప్పుడు నా బుర్ర ఏమైనా ఆలోచించిందంటే, అందరిలాగా మనం ఆలోచించకూడదు, మనం కొంచెం తెలివిగా ఆలోచించాలి. చూసావా ఈరోజు మోషే ఎలా చెప్తున్నాడు? ఆ రోజు అలా చెప్తే అలా చేయమంటున్నాడు, ఈరోజు ఎలా చెప్తే ఎలా చేయమంటాడు. అన్నీ ఆయన ఇష్టమే. ఆ రోజు తెస్తే పాడైపోయింది ఉందా ఏంటి, కాబట్టి అలాగేం చేయొద్దు అని అంటే ఆదివారం కడుపుకాలి. అవునా? ఆ రోజు ఎవరి విషయంలోనైనా పాడైందా? అది అదేంటి? అంతే. దేవుడు చెప్పినట్టుగా చేస్తే ఆయన అవునన్నది అవును, ఆయన కాదన్నది కాదంతే. దేవుని స్తోత్రం. ఆయన అవునన్నది అవునంతే. ఇదెందుకు అలాగా అని నువ్వు అడగడానికి లేదండి. అది ఎవరైనా అడుగుతారేమో చూశాడు మోసే, ఎవరు అడగడానికి లేదు, అది ఆజ్ఞ అంతే. ఎక్కువ కూర్చేసుకున్నారు, మిగలేదు, కంపు కొట్టేసిందండి. ఈరోజు ఎక్కువ కూర్చుకోమంటే కూర్చుకోలేదు, పడుమాలి అంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా చెప్పినట్టుగా చేసుకోవాలి వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే వాక్యానికి అతీతమైనది ఏది కూడా నీ జీవితంలో ఫలించదు. వాక్యం చెయ్యమన్నది నువ్వు చెయ్యాలి, అతిగా చేయకూడదు. ఇక వాక్యం ఉన్న పరిధిలో మనం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ జీవవృక్ష ఫలములు ఉన్నాయంట. ఇక శాపగ్రస్తమైనది ఏది చూడండి, అక్కడ శాపగ్రస్తమైనది ఏది కూడా దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండెను. ఏమున్నదండి? ఇంకా ఆయన దాసులు సేవిస్తున్నారు. సింహాసనం ఉంది, అందు మీద దేవుడు ఉన్నాడు, అందులో సేవ ఉంది. ఉందా? సేవించటం అంటే ఏంటి? ఆరాధన, సేవ ఉంది. ఇంకా దేవుని యొక్క ముఖ దర్శనం కనిపిస్తా ఉంది. ఆయన నామము మనుషుల యొక్క నొసళ్ళ మీద ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు శాపానికి బదులు దేన్ని ఉంచాడు అని అంటే, దేవుని సింహాసనము గొర్రె పిల్లను అక్కడ ఉంచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయంలో వచ్చింది శాపం. ఏమనంటే, నువ్వు శ్రమ నోడ్చి పిల్లల్ని కందువు, నువ్వు శ్రమ నోడ్చి భూమిని దున్నుదు, జీవిత కాలం అంతా నీకు శ్రమే చెమటే అన్నాడు. కానీ ఈరోజు
శాపానికి బదులు ఇప్పుడు ఎవరు వెళ్తున్నారంట? దేవుని సింహాసనం. దేవుని స్తోత్రం కదా, దేవుని సింహాసనం. మధ్యలో ఏముందంట? దేవుని సింహాసనం. శాపగ్రస్తమైనది ఏది లేదంటే పరిపూర్ణ పరిశుద్ధత ఉందండి ప్రభు లోకంలో. ఏముందండి? శాపగ్రస్తమైనది ఏది లేదు అని అంటే పరిపూర్ణమైన పరిశుద్ధత అందులో ఉందంట. తర్వాత ఏముందంట అండి? మధ్యలో దేవుని సింహాసనం ఉంది. పరిపూర్ణమైన పరిశుద్ధుని యొక్క పరిపాలన. అది ఎవరిది పరిపాలన? పరిశుద్ధుని పరిపాలన. అంతకు ముందు సృష్టి చేసిన 2 రోజులు దేవుని యొక్క ఆధీనంలో ఉండనిచ్చింది. తర్వాత ఎవరి ఆధీనంలోకి తీసుకుంది? అపవాది. అది తీసుకుందా, మనం పోయామా, దేవుడు పంపించేశాడని అంటే ఈ మూడింటికి ఓకేలు అన్నట్టే ఉన్నాయి. అది తీసుకుందా? తీసుకుంది. మనం పోయామా? అవును, మనమే ఆయన మాట విని దాని మాట విని పోయాం. దేవుడు పంపించేశాడా? అవును, దేవుడు పంపించేశాడు. అసలు మన స్థానం ఎక్కడ? అక్కడే ఉండాలి. కానీ మనం స్వయం కృపా అపరాధము లేదా చెప్పుడు మాటలు వినే తత్వము, మొత్తానికి దేవుని మాట కాక చెప్పుడు మాట విన్నాము, బయటకు వచ్చేసాం. అపవాది ఆధీనంలో ఉన్నాం. ఈరోజు పరిపూర్ణంగా పరిశుద్ధుని యొక్క పరిపాలన ఉందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి ఏమున్నదంట? దాసులు సేవ ఉంది అందులో. అవునా? దాసులు ఆయనను సేవించుట సంపూర్ణంగా దేవుని ఆధీనములో దేవుని దగ్గర విధేయతలో ఉన్నామండి. దేవుని స్తోత్రం. పరలోకంలో ఉన్న భాగ్యాలు చూస్తున్నావా? ఏమున్నదంటే సంపూర్ణమైన పరిపూర్ణమైన పరిశుద్ధత ఉంది. ఇంకా పరిపూర్ణమైన పరిశుద్ధ పరిపాలన ఉంది. ఇప్పుడు పరిపూర్ణంగా విధేయత ఉందండి. దేవుని స్తోత్రం. తమ దాసులు ఆయనను సేవిస్తారంట. దేవుని స్తోత్రం. అక్కడ వ్యతిరేకులు మరొకరు ఉండడానికి లేనే లేదు. అదే శాపగ్రస్తమైంది, అసలు ఉండడానికి లేదు. ఇంకా ఇంకా ఏముందంటే ముఖ దర్శనము, సంపూర్ణమైన పరివర్తన అండి. దేవుని స్తోత్రం. ఒక నూతనమైన ట్రాన్స్ఫర్మేషన్ మనలో. ఆయన కాంతి ఇప్పుడు మన మీద అవుతుంది. అర్థమవుతుందండి? ఆయన కాంతి మన మీద ప్రకాశిస్తుంది. ఇంకా ఏమన్నదంటే ఆయన నుదిటి మీద, మన నుదిటి మీద ఆయన నామం, పరిపూర్ణమైన ఐడెంటిఫికేషన్, పరిపూర్ణమైన గుర్తింపు అండి. తెలుస్తుంది. పరలోకం కొద్దిమందిమే వెళ్తాం. అది సత్యమే కాదు? అవునా? అందరూ రామా? పరిపూర్ణ పరలోకం కొద్దిమంది వెళ్తామంటే ఇలా ఊరవుతున్నారు. అవును, లోకం అందరితో పోలిస్తే, లోక జనాభాతో పోలిస్తే కొద్దిమందే వెళ్తాం. దేవుని స్తోత్రం. అందులో నేను ఉండాలి. అది ఆ వాంఛ అందరికీ ఉండాలి. అందులో నేను కూడా ఉండాలి. నేనంటే నేను కాదు, మీరు చెప్పండి. నేను కూడా ఉండాలనే వాంఛ ఉండాలి. ఇప్పుడట అక్కడికి వెళ్ళిన ఆ కొద్ది మందిలో మనకు ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది. హల్లెలూయా. జయించిన వారికి ఒక కొత్త పేరు ఇస్తానన్నాడా? అన్నాడా లేదా? జయించిన వారికి ఒక కొత్త పేరు ఇస్తానన్నాడా? ఇదిగో మన నుదుటి యందు ఒక నామం ముద్రించబడి ఉంటుందట. ఆయన పెట్టు నామం. అది ఆయన పేరు అవ్వచ్చు, లేదా ఆయన పెట్టే పేరు అవ్వచ్చు. దేవుని స్తోత్రం. ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ మనకుంది. దేవుని స్తోత్రం. ఇది పరలోకపు పిక్చర్. పరలోకపు పిక్చర్. మత్తయి సువార్తలో దారి పక్కన ఒక గుడ్డి భిక్షకుడిని చూసారా మీరు? చూసారా లేదా? దారి పక్కన ఒక గుడ్డి భిక్షకుడిని చూసారా? అలాగే కోనేటి దగ్గర 36 సంవత్సరాల నుంచి స్వస్థత లేక ఉండిపోయిన ఒక రోగిని చూసారా? 36 సంవత్సరాల నుంచి ఒకే ప్లేస్. అవునా? గుడ్డి భిక్షకుడికి కొన్ని సంవత్సరాల నుంచి ఒకే ప్లేస్. అవునా? దారైపోయే వాళ్ళు భిక్ష వేస్తేనే అతనికి ఆహారం. ఈ మంటపానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా పెడితేనే ఇతనికి ఆహారం అని రాసుందాక అంటే అదంతే. పరిశుద్ధాత్మ చెప్తున్నప్పుడు కొన్ని వినాల్సిందంతే. మంటపంలోకి 36 సంవత్సరాల వరకు ఎవరైనా దించుతారేమో, నేను దిగుతాను అని ప్రయత్నం చేస్తున్నాడంట. కానీ తన అవిటితనం వలన, తనకున్న ఆ బలహీనత వలన అతను దిగలైపోతున్నాడు. దిగలేని వాడిని నిత్యం మోస్తూ ఉంటారండి ఎవరైనా. అక్కడ వదిలేశారండి అతను. 36 సంవత్సరాల నుంచి ఒకే ప్లేస్, ఒకే స్థానం, మార్పు లేదు. యేసయ్య తన జీవితంలోకి వచ్చాడు కదా. ఒక పక్క గుడ్డి భిక్షకుడిని ఊహించండి, ఒక పక్క మంటపంలో కూర్చున్న వాడిని ఊహించండి. ఇతడికి కాస్త నీడ ఉండి ఉండవచ్చు, కానీ గుడ్డి భిక్షకుడికి కళ్ళు కనిపించే లోకమే చీకటిగా. అది ఎంత దైనందినీయమైన పరిస్థితి. దారిపోయే వాళ్ళు దయదలిచి వేస్తేనే
ఆఖరికి ఆ రాజ్యంలో స్వస్థపరిచి యేసు ప్రతి ప్రాంతానికి తిరుగుతున్నాడని అంటే అరే వీడికి స్వస్థత వస్తుందేమో అని మోసుకుపోయిన వాడు ఒక్కడు లేడండి. ఎవరి సుఖం వారే చూసుకున్నారు, అవును కదా. కానీ అటువంటి వారి జీవితంలోనికి యేసు దగ్గరకు వచ్చాడండి. హల్లెలూయా. వచ్చిన దగ్గర నుంచి వారి జీవితంలో మొట్టమొదటి ఏమొచ్చింది? స్వస్థత, వెలుగు వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారి జీవితంలోనికి మొట్టమొదటి ఏమొచ్చింది? స్వస్థత, వెలుగు వచ్చింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరు పరలోకము గురించి మీరు చదివారు కదా, ఆ యొక్క సౌకర్యాలన్నీ వారి జీవితంలోనికి వచ్చాయండి. మొదట స్వస్థత వచ్చింది. శాపగ్రస్తమైనది ఏదైతే ఉందో అది పోయింది, అవునా. గుడ్డితనము శాపగ్రస్తం. ఆ గుడ్డితనం వల్ల కొన్నాళ్ళ నుంచి ఆయనకి అక్కడి నుంచి శుభ్రమే లేదు. అసలు ఈ ఓచకాళ్ళు చేతులు కలిగి ఉండటం వల్ల అసలు అతన్ని అక్కడి నుంచి ఎవరు కలపనే లేదు. మీరు ఇక్కడి నుంచి తునిపోతా ఉంటే అలా ఏదది వై జంక్షన్ దగ్గర ఆర్చ్, అదే కాలనీ అంటారు, అంతకుముందు జీవనాలు ఉండేవారు లోపల. అక్కడ ఒక ఆయన కూర్చుంటాడండి. అక్కడి నుంచి కించి కూడా కదలలేడు అసలు. ఎండైనా అక్కడే, వర్షమైనా అక్కడే, చలైనా అక్కడే. అతనికి ఏం తెలియదు అసలు. మోకాళ్ళు ముడుచుకొని కూర్చుంటాడండి. ఎప్పుడైనా పడుకుంటాడేమో మనకు తెలియదు. షబీనా మస్తాన్ మేము ఒకసారి చాలాసార్లు ఆహారం పెట్టడానికి వెళ్ళినప్పుడు కలిపి పెట్టిన తర్వాత ఒక పావు గంటకు కానీ రెస్పాండ్ అవ్వడం. ఎంతోమంది పెట్టేవాళ్ళు ఉన్నారు కానీ తెలియదు. అర్థమైందా? ఒకనొక రోజు ఈ మండు టెండలు, మొన్న ఎండలు ఎక్కువైపోతే అటువైపుగా పోతా ఉంటే ఒక తాటాకు గొడుగును చూశారు. మన పూర్వకాలంలో వాడేవాళ్ళం కదా. ఆ తాటాకు గొడుగు ఎవరో అక్కడ పాతారండి ఆయన దగ్గర. అది పాతిన తర్వాత కొన్నాళ్ళు ఉన్నాడండి. ఆ తరువాత ఇక అక్కడి నుంచి కదలలేదంటే ఇంకా ఊహించండి ఆయన దగ్గర ఎంత దుర్వాసన వస్తుంది. అప్పుడప్పుడు తీసుకుంటున్నాడు ఆహారం, ఎంత దుర్వాసన వస్తుందో ఒకసారి ఆలోచించి. అతన్ని చూస్తే ఒక నల్లని ఆకారమే తప్ప ఈ కథల్లో ఏ అందము లేదండి. అసలు పూర్తిగా పెరిగిన గడ్డాల్లో నుంచి తన మూతి కనిపించదు, ముక్కు కనిపించదండి. అసలు అంత దౌర్భాగ్యమైన స్థితి. అతన్ని చూసినప్పుడు నాకు ఇదిగో ఈ బైబిల్లో వీళ్ళు గుర్తొస్తుంటారు. 36 సంవత్సరాల నుంచి చుట్టుపోయాడు అక్కడ, 38 ఏళ్ళ నుంచి చుట్టుపోయాడా అక్కడ. ఈ గుడ్డు ప్రేక్షకుడు ఇంకెక్కడ ఎట్లాగున్నాడు? అటువంటి వాని దగ్గరగా యేసు వెళ్ళాడు. మేము వెళ్ళి ఆహారం పెట్టడానికే చాలా దుర్వాసన, కానీ ఆ నిమిషం అలాగే పెట్టేసి అక్కడ ఆహారం పెట్టేసేసి వచ్చాడు. ఒకనొక రోజు షబీనా చాలా సంతోషపడింది. అక్క మేము ఎప్పుడు పెట్టిన తిండాక అసలు ఈరోజు తింటున్నాడు, ఎంతో సంతోషం వేస్తుంది. 4 ముద్దలు నోట్లో పెడుతున్నాడు అని. అతను తినే వరకు నిల్చున్నమాట. చూడండి పరిస్థితి. ఇప్పుడు చనిపోయినాడు అతను. మొన్న ఎండల్లో చనిపోయినాడు. అతను శాపమైనది ఏది కూడా దేవుడు లేకుండా చేయుటకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంటే అటువంటి దుర్వాసన కొట్టిన శరీరాల దగ్గరకు వెళ్ళాడు దేవుడు. ఈరోజు మన హృదయాల్లో ఉన్న పాపం మనం ఎంత నీటిగా కనిపించినా, ఎంత చక్కగా ఉన్నా, వదులుకోలేనటువంటి పాపాలు మన హృదయాలు అలాగే దుర్వాసన కొడుతున్నాయి దేవునికి. కానీ పరిశుద్ధమైన వాక్యం మన హృదయాల దాకా వస్తుంది. దేవుడు వస్తున్నప్పుడు దాన్ని అంగీకరిస్తే పరలోకంలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో అవి నీ జీవితంలోనికి ఇప్పటి వరకు ఉన్నా లేకపోయినా తక్షణమే వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును. వారి జీవితంలో శాపగ్రస్తమైనది కొట్టివేయబడింది. ఇప్పుడు ఎవరు రాజ్యం చేస్తున్నారో వారి హృదయాల్లో తెలుసా? ప్రభువైన యేసు. దేవుని స్తోత్రం. వాడు ఊర్లోకి వచ్చి కనిపిస్తే, ఊరయ్యా ఎలా వచ్చావు ఇక్కడికి అని అంటే, యేసు స్వస్థపరిచాడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. అతను పరిపాలన చేస్తుంది ఎవరో తెలుసా? ఇప్పుడు యేసు. గుడ్డి ప్రేక్షకులను పలకరిస్తున్నారు, వారి కుటుంబ సభ్యులు పలకరిస్తున్నారు, వారు తెలిసిన వాళ్ళందరూ పలకరిస్తున్నారు, వారిని ఆ తావులో చూసినాడు పలకరిస్తున్నాడు. అరే ఎలా వచ్చావు రా ఊళ్ళో? ఇప్పుడు నీ కళ్ళు కనిపిస్తున్నాయి, ఎలాగరా అని అడుగుతున్నారు. వాళ్ళ హృదయాల్లో ఎవరండి సింహాసనం వేసుకొని ఉంచున్నారో తెలుసా? ఇక్కడి నుంచి దేవుడు. దేవుడు
చీకటి వారి జీవితం నుంచి ఏమైంది? తొలగిపోయింది. దుర్వాసన వారి జీవితం నుంచి ఏమైంది? తొలగిపోయింది. శాపగ్రస్తమైంది వారి జీవితం నుంచి ఏమైంది? తొలగిపోయింది. యేసే సింహాసనం మీద కూర్చున్నాడు వారి హృదయాల్లో. ఇదంతా పరలోక దర్శనం అనుకుంటున్నావు కానీ ఈ పరలోక దర్శనానికి మనం వెళ్ళాలి. కానీ భూమి మీద ఆయనను తూచా తప్పకుండా పాటిస్తే, ఆయన కృప కొరకు ఎదురు చూస్తే మన జీవితాలు ఖచ్చితంగా పరలోకము వలె ఉంటాయండి. ఇక్కడ హల్లెలూయా. సింహాసనం ఉందంటే అందులో గొర్రె పిల్ల ఉందంట. దేవుని స్తోత్రం. ఇంకేమున్నదండి అందులోని? సేవ చేస్తూ ఉంటే దేవసులు సేవ చేస్తూ ఉంటారంట, ముఖ దర్శనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు వారి జీవితాలు ఎవరు సేవ చేస్తున్నాయండి? దేవుని సేవ చేస్తున్నారు. దేవుని ముఖ దర్శనం చేస్తున్నాయి కదా, దేవుని ముఖ దర్శనం చేస్తూ ఉన్నాయి. శాపగ్రస్తమైంది ఏది వారి దాంట్లో లేదు. పైన ఏం చెప్పాడండి? జీవజల నది ప్రవహిస్తుంది. వాళ్ళ హృదయాల నుంచి జీవజల నది ప్రవహిస్తూ ఉంది. దేవుడే వారికి వెలుగై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తన జీవితంలో వారి వెలుగుడు. ఇదిగో ఆ జీవ వృక్షం ఏదైతే ఉందో నెలకు 12 కాపులు ఎలాగో సమాన సమయంలో వస్తున్నాయో అలాగే ఇప్పుడు వారు పోషింపబడుతున్నారు. దేవుని స్తోత్రం. అంతకుముందు ఎవడైనా రూపాయి వేస్తాడా లేదా? అది పట్టుకెళ్ళి ఏమన్నా కొని తీసుకొచ్చి ఇస్తాడా లేదా? 38 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నవాడు కూడా ఎదురు చూడటమే. కానీ ఇప్పుడు ఆ వృక్షము యేసయ్య తన జీవితంలోకి వచ్చాక ఇప్పుడు కాపు ఎలాగంటండి? ఎదురు చూసుకునే బ్రతుకుందా ఇప్పుడు? ఇప్పటికి మనం బయటకు అట్లా కనిపిస్తున్నాం కానీ మన జీవితంలో కూడా చాలా ఎదురు చూపులు ఉన్నాయి కదా. ఆ ఎదురు చూపులు పోవాలంటే నిజరక్షకుడిని నిజంగా అంగీకరించాలి. ఇప్పుడు వరకు అంగీకరించకపోతే సేపు ఎందుకు కూర్చుంటాను. కానీ ఆయన యొక్క పూర్తి మేలులు, ఆ పరలోకపు యొక్క సాదృశ్యం అంటే ఆ యొక్క ఛాయ మన జీవితంలో వర్తించాలంటే మనం ఆయన ఎంత నమ్మకంగా ఉండాలని. హల్లెలూయా. ఇక్కడ చిన్న పరలోకాన్ని మనం అనుభవించుకోవాలి. ఇక్కడ మన హృదయాల్లో ఆయన సింహాసనం వేసుకుని ఉండాలి. ఆయన ముఖ కాంతి మన మీద ఉండాలి. మన నొసలు యందు ఆయన చెప్పిన మాట నామము ఉండాలి. ఆయన రాజ్యమే వర్తించాలి. ఆయననే మనం సేవిస్తూ ఉండాలి. ఆయన మాట ప్రకారం నడవాలి. అప్పుడు దేవుడు మన జీవితంలోనికి జీవజల నదిని ప్రవహింపచేసి కాపు మానక కాసే చెట్లను మన జీవితంలో మొలిపిస్తాడు. హల్లెలూయా. అదో ఆ కాపిచ్చే చెట్టులోనే ఉందంట స్వస్థత. దేవుని స్తోత్రం. దాని ఆకులే స్వస్థత. అవునా? స్వస్థతకు మరొకటి లేదు, దాని ఆకులే. అంటే నువ్వు తిన్న తిండిలోనే స్వస్థత అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని పని చేస్తే నువ్వు తిన్న తిండిలోనే స్వస్థత. నువ్వు దేవుని కొరకు బ్రతికితే నీ కష్టార్జితంలోనే ఫలింపు. 12 కాపులు కాసే చెట్టు ఎక్కడ బొలుస్తుందని చూడద్దు. నీకు వచ్చిన రూపాయే వర్ధిల్లి నిన్ను దీవిస్తుందని. హల్లెలూయా. పేదరికంలో నేను సంతృప్తిగా బ్రతకగలం, ఎదురు చూడక బ్రతకగలం, చెయ్యి చాపక బ్రతకగలం. కాపు ఆయన ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఏ కాపు అయితే ఇచ్చాడో అందులోనే స్వస్థత. ఇంకా నీకు వేరే రోగము లేదు. దేవుని స్తోత్రం. ఏ కాపు అయితే ఇచ్చాడో ఆ కాపులోనే స్వస్థత. ఎంతమంది జీవితాలు తెలుసా? మూటలు మూటలు పోస్తా ఉన్నారు హాస్పిటల్కి, మూటలు మూటలు పోస్తా ఉన్నారు తిండికి. ఎందుకంటే వాళ్ళు ఏది తినకూడదు, ఏది చేయకూడదు. వారి జీవితంలో ఏమున్నదంటే వ్యసనం నిండిపోయింది. ఏ పాపం నన్ను ఏలుతుంది, ఎందుకు నన్ను ఎంత దారి తీసేస్తుంది అని తెలిసి ఎవరు ఆలోచించట్లేదు. కానీ దేవుణ్ణి కానీ మనసులోనికి అంగీకరిస్తే ఇదిగో ఏ వృక్ష ఫలములు అయితే నువ్వు తింటున్నావో దానిలో నుంచే స్వస్థత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన జీవితాలను అలాగే చేయాలి, చేస్తాడని నిరీక్షించాలి. పరలోకాన్ని నేను చేరాలి, ఆ గట్టు నేను ఎక్కాలి అని ఉండాలి. ఆయన ఎదుట సేవించే వారిలో నేను ఒక వాడిని అవ్వాలి. ఇహలోక సంగతులను, లోకము దాని ఆశలన్నీ ఏమైతే అంటే గతించిపోతాయి. ఏమైపోతాయంటే గతించిపోతాయి. ఇప్పుడు ఆ గుడ్డి భిక్షకుడు ఆ యొక్క ఊచకాళ్ళు చేతులు కలిగిన వాడు వారిని లేపిన తర్వాత, వారిని స్వస్థపరిచిన తర్వాత వాళ్ళు అన్నారు, ఇంటికి వెళ్ళి ఒకసారి కనిపించుకు రాకో అని అంటే, లేదు నీ వెనకాతలే వస్తామన్నా, నిన్ను వెంబడిస్తామన్నా, నిన్ను అనుసరిస్తామన్నా. ఆయనే అనుసరించాలి, ఆయన మాటనే అనుసరించాలి. ఆయన వాక్యాన్ని రోజు కూర్చోకూడదు. రాత్రి కూడా దేవుడు అదే మాట్లాడాడు. సమాధానపరిచి వారి ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. యుక్తిగా ప్రతి సందర్భంలో యుక్తిగా మెలగాలి. అబ్రహాం సమాధానాన్ని తీసుకొచ్చాడు కాబట్టి రానున్న రోజున అతని కరువు లేదు. అతని కుటుంబం ఎలా నిలబడిపోయిందో తెలుసా? విస్తరించి నిలబడిపోయింది. అవునా? అవును. అతని విశ్వాసులకు తండ్రి అయిపోయినాడు. కానీ వేరే లోతు దగ్గరికి వచ్చేసరికి చూడండి,
లోతు కుటుంబము పతనమైపోయింది, వారి జనము శపితమైన వారు అయిపోయారు, వారి భార్య చనిపోయింది. అంటే వారి కుటుంబం యొక్క స్ట్రక్చర్ ఏమైందండి? డిస్ట్రాక్ట్ అయిపోయింది, అంటే చెదిరిపోయింది, నాశనం అయిపోయింది. కానీ అబ్రహాం దేవుని మాట ఆలకించాడు. రాత్రి చాలా అద్భుతమైన వాటిని దేవుడు మాట్లాడండి, నేను ఎన్నడూ వెళ్ళలేదు అసలు. అబ్రహాము బలిపీఠం కట్టాడంట, ప్రార్థన చేశాడంట. యెహోవా నామమున బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడంట. కూడా వచ్చిన లోతు చేయలేదంట, అక్కడ లేడు. ఫలితంగా ఏమైంది? కలహాలు తెచ్చేవాడైపోయినాడు, కలహాలను పోషించేవాడైపోయినాడు. అర్థమైపోయింది? కలహం వచ్చిన తర్వాత క్లియర్ చేసుకోలేని వాడైపోయినాడు. సరే విడిపోదామనంటే విడిపోవడానికి సమ్మతించాడు. సరే ఏం కోరుకుంటావో కోరుకో అంటే, అదేంటి పెదనాన్న నన్ను కోరుకోమంటున్నావు, నువ్వు కోరుకో, నీ వేదన మిగిలింది ఇస్తే నేను తీసుకుంటాననే వినయం లేకుండా పోయినాడు, విధేయత లేకుండా పోయినాడు. ఫలితంగా ఏమన్నాడు తెలుసా? అయితే నన్ను తీసుకోమంటున్నావు కదా, నేను 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 అని ఆ సొదమ గొమ్మెరాన్ని ఎంచుకున్నాడు. అది అందంగా కనిపిస్తుంది, కన్నులకు రమ్యమైంది ఆలోచించాడు తప్ప దేవుని పాదాలు వెతకలేదు. తన తోటి పెద్ద ఆయన దేవుని బలిపీఠం దగ్గర నిలబడి ప్రార్థిస్తున్నప్పుడు అక్కడే ఉండాలి కదా, ఉండలేదు. తన జీవితంలో ప్రార్థన అనేది లేదు. కానీ అబ్రహాము చేసిన ప్రార్థన వల్ల తన కుటుంబం అలా కాపాడబడి తన కుటుంబం కొరకు రక్షించడానికి దేవదూతలు వచ్చి వెళ్ళినారు. అయితే ఫలితం ఏముంది? అప్పుడు కూడా తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాడు. కాబట్టి కుటుంబం యొక్క స్ట్రక్చర్ అంతా డిస్ట్రాక్ట్ అయిపోయింది. బైబిల్ మొదటి నుంచి చివరి వరకు చెప్పుకునేది అబ్రహాం యొక్క సంతానాన్ని గురించే. కానీ పరలోకము వెళ్ళే 12 వంశస్థులు 12 గోత్రముల వాళ్ళు కూడా అబ్రహాము సంతానమే. కానీ పరలోకంలో ఉన్న 12 గుమ్మాల పేర్లు అబ్రహాము యొక్క సంతానమైన 12 గోత్రముల వారే. కానీ లోతు యొక్క ప్రస్తావన ఎక్కడ లేకుండా పోయింది. కారణం ఏంటో తెలుసా? ఆ మొట్టమొదటి పునాది, ప్రార్థన అనే పునాదిని డైవర్ట్ చేశాడు అసలు. ఈరోజు మనం కూడా నెగ్లెక్ట్ చేస్తున్న అతి చిన్న విషయం ఏంటంటే ప్రార్థనలు. అరే నేను నా ఇంట్లో చేస్తున్నానే, లోతు కూడా వ్యక్తిగతంగా చేసుకుంటున్నాడు. కానీ బలిపీఠం దగ్గరికి వచ్చేసరికి రావాలి వద్దా? లోతు కూడా వ్యక్తిగతంగా చేసుకుంటున్నాడండి, అబ్రహాము వ్యక్తిగతంగా చేసుకుంటున్నాడు. కానీ బలిపీఠం అనేది పెట్టుకున్న తర్వాత బలిపీఠం దగ్గరికి వచ్చాడా లేదా? రాలేదు. చిన్న చిన్న అవకతవకలు మన జీవితంలో చాలా పెను విషయాలు. బ్రతుకుట మట్టుకు బ్రతుకుతున్నాం అంతే. లోతు బ్రతుకుట మట్టుకు బ్రతుకుతున్నాడు అక్కడ అంతే. ఎంటను ఉండడు, వీధిలో ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఐక్యత లేదు, వాళ్ళ ఇంట్లో ప్రార్థన లేదు, వాళ్ళ కుమార్తెలకి రక్షణ లేదు. ఆఖరికి వాళ్ళ అమ్మాయిలకి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే వాక్యానుసారమైన ఆలోచన రాలేదు. చేస్తా ఉంటే ఉంటాం, జీవితాన్ని ఎంతతో సరిపడదామని అనుకోలేదు, వంశాభివృద్ధి చేసుకుందామని అనుకులేదు. ఎలాంటి చెడు ఆలోచన పుట్టిందో చూడండి. దేవునికి మచ్చ తెచ్చేటటువంటి ఆలోచన పుట్టింది. ఎందుకంటే ఎవరి జీవితంలో అయితే ప్రార్థన లేదో, ఎవరి జీవితంలో సంఘ ఐక్యతలో వారు సమిష్టిగా ఉండలేకపోతున్నారు. ఆయా విషయాలలో దుష్టుడు మనలో ఒక చెడు తలంపు పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఇతను ఎక్కడ ఉన్నాడంటే వీధి గవిన్ దగ్గర ఉంటాడు, ఇంటి దగ్గర ఉండడు. ఇంటి పట్టు నుండి ఇంటి అందరినీ కూర్చోబెట్టుకొని ప్రార్థనలో నడిపించే అంత సహవాసం ఇతనికి లేదు. ఫలితంగా ఏమైందో తెలుసా? ఆ ఇంటి యజమాని వలన కుటుంబం ఏమైపోయింది తెలుసా? వాళ్ళలో ఒక ఆత్మీయ ఆలోచన లేకుండా అయిపోయింది. ఆఖరికి భార్య గారు ఏం చేస్తున్నారు? అయ్యో మన ఇల్లు, అయ్యో మన పొలాలు అన్నీ అగ్నికందకాలతో మండిపోతున్నాయి, అయ్యో ఎంత ఆస్తి అని చెప్పి లోకం వైపు వెనక్కి తిరిగి చూసింది. అంటే వీళ్ళ ఆలోచనలంతా ఆస్తి మీద, వీటి మీదే ఉన్నాయి తప్ప ఏ స్థలాన్ని ఎంచుకోవాలి? పశువులకి కలహాలు వస్తే మనమే మిడిగా ఉండాలి అనే ఆలోచన తప్ప మరి ఏ ఆలోచన లేదా? నా నీతో ఉంటే నేను ఆత్మీయంగా ఉంటాను కదా అనలేకపోయింది. ఫలితంగా అడ్రస్ లేకుండా పరలోకంలో అతని పేరు కానీ అతని కుమారుల పేరు కానీ ఏది. అమ్మలు ఇద్దరు కూడా చాలా చక్కగా ఆలోచించినారు, కానీ ఫలితం ఉందా? లేదు. మరి ఆలోచన ఎవరికి ప్రయోజనము? నీ ఆలోచన నీకు కాదు ప్రయోజనము. రాత్రి దేవుడు ఒక చక్కని మాట అన్నాడండి, నీవు చేసే ప్రార్థన నీ విరోధులకు క్షేమాన్ని తెచ్చేది అయ్యి ఉండాలంట. దేవుడు అర్థమైందండి. లోతు దగ్గరికి దేవదూతలు ఎందుకు వెళ్ళారు అంటే అబ్రహాం చేసిన ప్రార్థన వల్ల వెళ్ళారు, లోతు ప్రార్థన వల్ల వెళ్ళలే.
అబ్రహాము చేసిన ప్రార్థన వల్ల అయింది. అబ్రహాం దేవుడు బతిమాలుకున్నాడు. ఒక అధ్యాయం అంతా బతిమాలుకున్నాడు. అబ్రహాం దేవుడు బతిమాలుకోవటం వల్ల అబ్రహాం చేసిన ప్రార్థన, అయ్యా నన్ను విడిచైతే వెళ్ళిపోయాడు కానీ ఆ కుమారుడు నాశనం అయిపోకూడదు. అయ్యా మీరు నాశనం చేయడానికి వచ్చినారా? ఏ ప్రాంతాన్ని నాశనం చేస్తారంటే సొదొమ గొమొర్రాని నాశనం చేస్తామంటే అయ్య బాబాయ్ మా తమ్మ అబ్బాయి ఉన్నాడు అక్కడ అని నేరుగా చెప్పి ఆయన్ని రక్షించు అని అనలేక, దేవుని తీర్పుకి ఎదురు చెప్పలేక, అయ్యా ఆ దేశంలో ఒక్కడైనా నీతిమంతుడు ఉంటే రక్షిస్తావా? అతను నీతిమంతుడిగా ఉండాలని, ఆ నీతిమంతుడి కొరకు నాతో పాటు వచ్చాడని నీతిమంతుడిగా భావించి, ఆ లోతు అందరితో కలవట్లేదు, అందరితో కలహాలు తెచ్చుకోవట్లేదు అని ఒక్క కారణం చేత అతడు నీతిమంతుడిని ఇతడే అనుకొని దేవుడు అడిగాడు, రక్షిస్తానన్నాడు. కానీ లోతు నీతిమంతుడిని ఎక్కడ రాసింది? అతను సహవాసం చెడు. కానీ తను విడిచి వెళ్ళిపోయిన అన్నగారి తమ్ముడు గారి కుమారుడు నీతిమంతుడని అడుగుతున్నాడు, దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా ఒక నీతిమంతుడు ఉంటే కాపాడుతావా? లోతు నీతిమంతుడని ఎక్కడ రాసిందండి? అడుగుతున్నాడు ఇతను. అంటే ఒక విరోధిని కూడా ఎలా చూసినాడండి? క్షేమం కొరకు ఆలోచించి మంచిగా చూసి దేవుని దగ్గర బతిమాలుతున్నాడు. నీ ప్రార్థన విరోధిని సైతము క్షేమమునకు నడిపించేదిగా ఉండాలి. హల్లెలూయా. సమాధానకర్త అయిన ప్రభువు మనకు తోడుగా ఉండి ఈ పరలోక దర్శనం కలిగి వాస్తవంగా తీసుకెళ్తాడు మనల్ని. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థించండి. సమాధానకర్త అయిన ప్రభువు మన జీవితంలో వెలుగు నింపుతాడు. ఎదురు చూడనటువంటి కాపులు ఇస్తాడు. నీ కష్టార్జితంలోనే స్వస్థత పెడతాడు. నీవున్న చోటకు ఆయన వస్తాడు. నువ్వు ఆయన వెతికే దృష్టి పరలోక దర్శనం నీలో నేరుగా నెరవేరాలండి. నేరుగా నెరవేరాలి. ఈ భూమి మీద ఉంటుండగా ఒక పరలోక దర్శనాన్ని, ఒక ఛాయను చూసేయాలి. కడమ అతనితో పాటు అందులో ప్రవేశించాలి. దేవుడు చెప్తున్న మాట సత్యము, ఆయన నిత్యము. ఆయన మాటలో మార్పు లేదు. ఆయన చెప్పే ఏ మాట కూడా పొల్లిపోదు. సృష్టి ఆరంభం ఎట్లా జరిగిందో నీకు అవసరం లేదులే, కానీ ఆ సృష్టి అంతా నువ్వే అనుభవిస్తున్నావు కదా. కానీ అంతం మాత్రం నువ్వు అనుభవించకూడదు. అంతంలో చేదైన పరిస్థితులు అనుభవించకూడదు. అంతములో భయంకరమైన సంఘటనలో నువ్వు మరణించకూడదు. అంతములో నిత్య నరకాగ్ని వశము నువ్వు కాకూడదు. అందుకే రుజువిచ్చిన సంగతిని కూడా ఈరోజు భక్తజనము దృష్టిలో పెట్టుకొని, అయ్యో దేవుడు వద్దన్నదంతా వదిలేసి సంఘముతో దేవునితో సహవాసం చేయలేక ప్రపంచమంతా ఒకే యాతనలో కొట్టుబడుతుందండి. ఏ సంఘం అయితే ప్రకటిస్తుందో ఆ సంఘంలో ఒడిదుడుకులు పడుతూ ఉన్నాయి. అపవాది వారిని గలిబిలి చేస్తారు. విశ్వాస జీవితం ప్రకటన చెప్పేటప్పుడు విశ్వాస జీవితం ఇంకా కఠినం అవటమా? ప్రకటనలు వింటూ నీలో సమయ పాలన, భక్తి జీవితం, రెగ్యులారిటీ, కన్నీటి ప్రార్థన అభివృద్ధి కాకపోవటమా? చివరి వరకు కూడా ఎప్పుడు నీకు తగిలిద్దునా అనేలాగు అపవాది యొక్క ఆలోచన అయితే, దేవుడు ఎన్నటికీ నా బిడ్డ నిన్ను విడువను అనే ఆలోచన నీ తండ్రికి ఉండదా? ఆలోచించు. అన్నీ నువ్వే ఆలోచించు. ఈ మాటలు సత్యమైనవి యోహాను రాయు. ఇందులందరి ఈ నిబంధన గ్రంథమందలి వాక్యములను ఎవరైతే విని చదివి గైకుంటారో అని చెబితే గైకునే దగ్గర పడిపోతావా? వింటావా బ్రహ్మాండంగా? చదువుతావా బ్రహ్మాండంగా? గైకునే దగ్గర పడిపోతావా? ప్రకటన వినే నీలో పరిపూర్ణత రావాలి కదా, ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, మార్పు రావాలి. ఇంకా పాత పద్ధతి, ఇంకా ఆ యొక్క నిర్లక్ష్యము, నిర్లిప్తత, ఆయన కొరకు ఏదో చేయలేకపోవటానికి ఓటమి, ఇవన్నీ నిన్ను ఆలకూడదు. ప్రకటన గ్రంథం విన్న సంఘము ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకున్న విశ్వాసి పరిపూర్ణతలోనికి ప్రవేశించాలి.
ఆ పరిపూర్ణతలు ఇవన్నీ దొరుకుతున్నాయి. జీవజల నది, దేవుని యొక్క పరిపాలన, దేవుని యొద్దల సంపూర్ణమైన విధేయత, సంపూర్ణమైన ఆయన వెలుగు, వారి నొసలయ్యందు దేవుని యొక్క నామము కనబడుతుంది. గొర్రె పిల్లయ్యే వెలుగచ్చుట, కనీసం చీకటి అక్కడ లేదు. ఆయన ముఖ కాంతిలో, ఆయన యొక్క వెలుగులోనే వారు ప్రకాశిస్తున్నారు. బంగారు వీధుల వెంబడి వారు నడవబోతున్నారు. జీవజల నదిని వారు త్రాగబోతున్నారు. అవసరం వచ్చినప్పుడు, తినాలనుకున్నప్పుడు జీవవృక్ష ఫలములు తినవచ్చు. వారి దేహంలో రోగం ఏదైనా లేదు, కానీ ఆ ఆకులే, ఆ ఫలాలే వారికి స్వస్థతలు ఇచ్చేస్తున్నాయి. గొప్ప సంగతులండి, గొప్ప సంగతులు. ఇవన్నీ నీకు సొంతం. ఏ వ్యక్తిగా నువ్వు వింటున్నావో నీకు సొంతం ఇవన్నీ. దేవుడు చెప్పే ఆయన ఆత్మ ఘోషాలకించి ఒకసారి, ఈ సంగతులన్నీ నీకు సొంతం. నువ్వు నమ్మితే భూలోకంలోనే వాటిని అనువర్తింపచేసి పరలోకం నిన్ను తీసుకువెళ్ళి వాస్తవికతలో ప్రవేశింపచేస్తానని దేవుడు నీ విషయంలో ఘోషిస్తున్నప్పుడు ఆయన మొర వినే పరిస్థితి నీకు నాకు లేదంటే అలాగే ఉండకూడదని దేవుడు బాధపడతాడండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మని దుఃఖపెట్టే స్థితి మనకు వస్తుంది. మన దేహంలో పరిశుద్ధాత్ముడు ఎన్నడూ నిలబఉంటాడు. నీవు ఆయన కాదని పాపపు తావుకు వెళ్తున్నా కూడా ఉంటాడు, నీ దగ్గరే ఉంటాడు, విడిచిపెట్టడు. కానీ చివరి వరకు, తీర్పు వరకు లెక్కయ్యవా ఆయన. అప్పుడు ఆయన చేసేది ఏముంది? ప్రార్థన చేసుకుందాం. ప్రకటనలో చదివిన అందమైన రాజ్యం నీ సొంతం కావాలి. భూమి మీద సగం వర్తింపబడిపోవాలి. నీకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తాను. విన్న ఈ వాక్యాన్ని బట్టి సంఘము ప్రభువా నా జీవితంలోకి జరిగించున్నానైనా. పాడైన నా బ్రతుకు ప్రభు, చీకటిలో ఉన్న మా బ్రతుకులు, ఓటమిలో ఉన్న బ్రతుకులు, భవిష్యత్ అనేది ఎరగని బ్రతుకులు, ఆకలితో అలవటించిన బ్రతుకులు, రోగము కొరకు స్వస్థత కొరకు నాయన, రోగ విడుదల కొరకు స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న నా బ్రతుకులు నీవే సింహాసనం వేసుకుని నన్ను పాలించి నా జీవితం వెలుగుమయంగా చేసినావు నాయన. వీరి ఎదుట ప్రత్యక్ష సాక్షిగా నన్ను ఉంచావు దేవా. అలాగే వారి జీవితాలు ఇప్పుడున్న స్థితిని బట్టి వారికి ఏది లోటుగా ఉందో అది సంతృప్తి చేసి పరిపూర్ణమైన నీ పరిశుద్ధతలోనికి, పరిపూర్ణమైన నీ పరిపాలనలోనికి, పరిపూర్ణమైన నీ ఆరాధనలోనికి, పరిపూర్ణమైన విధేయతలోనికి, పరిపూర్ణమైన వెలుగులోనికి, పరిపూర్ణమైన గుర్తింపులోనికి వారు ప్రవేశించే కృప దయచేయండి. వాక్యం వారిలో నూరింతలుగా ఫలింపచేయండి. యేసయ్య యొక్క అతి శ్రేష్టమైన నామంలో ప్రతిమాలుకొని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.